Hi TSAT viewers, welcome to marathon program. So today's subject based on aptitude and topic time, speed and distance. So మనం ప్రీవియస్ క్లాస్లో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ పైన కొన్ని క్వశ్చన్స్ మోడల్ సాల్వ్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్లో ఏంటంటే మనం డిస్టెన్స్ని ఫిక్స్ చేసాం, అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. సో మనం డిస్టెన్స్ని ఫిక్స్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. అంటే ఇక్కడ స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం అనేది రెడ్యూస్ అవుతుంది, ఒకవేళ స్పీడ్ రెడ్యూస్ అవుతే టైం అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో టుడే క్లాస్లో ఏంటంటే టైం ఈజ్ సేమ్. సో టైం అనేది సేమ్ ఉన్నప్పుడు అంటే టైం ఈజ్ కాన్స్టెంట్ అనమాట. అంటే డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో డిస్టెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ స్పీడ్ ఎప్పుడు టైం సేమ్ ఉన్నప్పుడు. సో d1/d2 ఈక్వల్ s1t బై s2t. సో tt క్యాన్సల్, ఎందుకంటే t టైం అనేది సేమ్ కాబట్టి. సో d1/d2 ఈజ్ ఈక్వల్ టు s1/s2. సో ఇది ఎప్పుడు అంటే టైం అనేది సేమ్ ఉన్నప్పుడు. సో ఇంకో ఈ క్లాస్లో ఏంటంటే మనం ఏ నుంచి బికి ఇక్కడ కొంతవరకు టైం సేము అండ్ బి యొక్క టైము. సో ఏ యొక్క టైము బి యొక్క టైం అనేది సేమ్. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏంటంటే d1 డిస్టెన్స్ అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏంటంటే d2 డిస్టెన్స్, బట్ స్పీడ్ ఆర్ డిఫరెన్స్. సో d1 s1 d2 s2 టైం అనేది సేమ్. సో d1 ఈక్వల్ టు s1t, ఇదేమో ఏ సంబంధించింది, బి సంబంధించి చూస్తే d2 ఈక్వల్ టు s2t. సో ఇవి మీకు బేసిక్ అనేది గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఏ నుంచి ఇక్కడ దాకా వెళ్తుండండి అండ్ బి నుంచి వెళ్తుంది. సో టైం అనేది సేమ్ అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావచ్చు. ఆర్ ఇక్కడ ఏ అనేది స్టార్ట్ అవుతుంది, బి అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ రెండు మీటింగ్ పాయింట్ ఎక్కడ, మీటింగ్ పాయింట్ ఇలా కూడా అడిగే అవకాశం మనకు ఉంటుంది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బస్ ఈజ్ 54 km/h and including stoppages it is 45 km/h. For how many minutes does the bus stop for hours? సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ స్పీడ్ ఆఫ్ బస్ ఎంత 54 km/h. ఇందులో ఏంటంటే ఇంక్లూడింగ్ స్టాపేజెస్, ఇదేమో ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ ఏమో స్పీడ్ ఆఫ్ బస్ ఏమో 54 km అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఏమో 45 km/h. అయితే మనకు అడిగింది ఏమిటి క్వశ్చన్, ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్. అంటే బస్ స్టాప్లో ఎన్ని మినిట్స్ అనేది ఈ బస్ అనేది అవుతుందని అడిగారు మనకు. సో ఫర్ హౌ మెనీ మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్, ప్రతి గంటకు బస్ ఎన్ని మినిట్స్ అనేది ఆగుతుంది. సో అది మనకు ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్ ఏమిటి, డిస్టెన్స్ అనేది సేమ్. సో ఫస్ట్ ఏంటంటే స్పీడ్లో ఏంటంటే ఎక్స్క్లూడింగ్, సో ఎక్స్క్లూడింగ్ స్టాప్ అయింది 54 అండ్ ఇంక్లూడింగ్ స్టాపేజ్ ఇదేమో ఎక్స్క్లూడింగ్ ఇదేమో ఇంక్లూడింగ్ స్టాపేజ్ అంతా 45 km. సో 54 45, సో 6/5. టైం ఏమవుతుంది, టైం ఏమో 5/6 అనేది అవుతుంది, అంటే 5 hours 6 hours. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఎక్స్క్లూడింగ్ స్టాపేజ్ నుంచి ఇంక్లూడింగ్ స్టాపేజ్ ఎంత డిఫరెంట్ అంటే 1, అంటే 1 hour. సో 1 hour అనేది మనకి ఇచ్చింది ఏమిటంటే ఇంక్లూడింగ్ స్టాపేజెస్. సో ఇంక్లూడింగ్ స్టాపేజ్ అడిగారు కాబట్టి 6 hours 60 minutes అయితే 1 hourకి ఎంత అవుతుందంటే 10 minutes. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, excluding stoppages, the speed of a bus
is 72 km/h and including stoppages it is 60 km/h. For how many minutes does the bus stop per hour? సో ఇది కూడా సిమిలర్ క్వశ్చన్. ఎక్స్క్లూడింగ్ స్టాపేజ్ ఏమో 72 km/h స్పీడ్ అండి, అది ఇంక్లూడింగ్ స్టాపేజెస్ ఏమో 60 km/h. అయితే ఎన్ని మినిట్స్ డస్ ద బస్ స్టాప్ పర్ అవర్? సో స్పీడ్ అనేది 72/60 అంటే ఎంత వస్తుంది మనకు? 6/5. సో టైం ఏమవుతుంది? టైం అనేది 5/6. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 అవర్. అంటే 6 అవర్కి 60 మినిట్స్, దీన్ని 1 అవర్ని 60 మినిట్స్లో రాస్తున్నాను. 60 మినిట్స్ అయితే 1 అవర్కి ఎంత అవుతుందంటే 10 మినిట్స్ అనేది అవుతుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. A bus travel 1500 km with an average speed of 75 km/h. If it stop at 8 junction, it takes exactly 1 day to travel the whole distance. Find out the time duration it stop for at each stop. సో ఒక బస్ అని ట్రావెల్ ఎన్ని కిలోమీటర్ అంటే 1500 కిలోమీటర్లు. సో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 75 km/h. ఏ బస్ ట్రావెల్స్ 1500 km విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 75 km/h. అయితే ఇఫ్ ఇట్ స్టాప్స్ ఎన్ని జంక్షన్ అంటే 8 జంక్షన్స్ కనుక స్టాప్ చేస్తే ఇట్స్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 డే టు ట్రావెల్ ద హోల్ డిస్టెన్స్. అంటే 8 జంక్షన్లో గనక ఈ బస్ కనుక ఆగితే ఎగ్జాక్ట్లీగా 1 డే అంటే ఆ డిస్టెన్స్ మొత్తం కవర్ చేయడానికి 1 రోజు పడుతుంది. సో మనకు అడిగింది ఏమిటి? ఈ క్వశ్చన్ అడిగింది ఏమిటంటే ఫైండ్ అవుట్ ద టైమ్ డ్యూరేషన్ ఇట్ స్టాప్ ఫర్ ఈచ్ స్టాప్. అంటే ప్రతి జంక్షన్లో బస్ ఎంత టైం డ్యూరేషన్ అనేది ఆగుతుంది ప్రతి స్టాప్లో. సో ఫస్ట్ ఏమిటి? బస్ గనక ఆగకపోతే సో ఆగకపోతే టైం ఎంత అంటే టైం ఇంటూ అండ్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 1500 km బై ఎన్ని యావరేజ్ స్పీడ్ ఎంత? 75. సో 75 అంటే 20 అవుతుంది. సో 20 అవర్స్. ఇదేంది? బస్ గనక ఆగకపోతే. సో ఆగకపోతే ఒకవేళ బస్ ఆగితే ఎంత? 24 అవర్స్. ఇక్కడ ఇచ్చారు కదా, ఇఫ్ ఇట్ స్టాప్, ఒకవేళ స్టాప్ కనుక బస్ కనుక ఆగితే ఎట్ 8 జంక్షన్ ఇట్ టేక్ ఎగ్జాక్ట్లీ 1 డే టు ట్రావెల్ ద హోల్ డిస్టెన్స్. అంటే 24 అవర్స్ పడుతుంది బస్ కనుక ఆగితే. సో ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 4 అవర్స్. 4 అవర్స్. ఈ 4 అవర్స్ అనేది ఎన్ని జంక్షన్లో ఆగాలి? 8 జంక్షన్లో ఆగాలి. సో 8 జంక్షన్లో ఆగాలంటే ఎంత? 1/2 అవర్స్ అంటే 30 మినిట్స్. అంటే ప్రతి జంక్షన్లో బస్ ఎన్ని నిమిషాలు అంటే టైం డ్యూరేషన్ ఎంతవరకు ఆగుతుందంటే 30 మినిట్స్ పర్ జంక్షన్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. టైమ్ టేకెన్ బై కార్ టు కవర్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఫ్రమ్ A to B is 2 hours lesser than that of bus. While both of them are traveling at their normal speed, if bus can cover 54 km in 2 hours while traveling at its 75% of the speed, find the ratio of speed of car to that of bus if distance between A and B is 360 km. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే కారు, బస్. సో ఇక్కడ టైం టేకెన్ బై కార్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అంటే ఏ నుంచి బీకి కార్కి ఎంత టైం టేకెన్ పడుతుందంటే 2 hours లెసర్ దెన్ దట్ ఆఫ్ బస్. అంటే బస్ కన్నా 2 గంటలు అనేది తక్కువ టైం పడుతుంది ఆ ఏ నుంచి బీకి కవర్ చేయడానికి కార్ యొక్క టైము. వైల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రావెలింగ్ ఎట్ దేర్ నార్మల్ స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అనేది సేమ్. అంటే ఈ రెండు గనక కార్ మరియు అండ్ బస్ అనేది రెండు గనక బోత్ ఆఫ్ దెమ్ ట్రావెలింగ్ దేర్ ఎట్ దేర్ నార్మల్ స్పీడ్ కనుక చేస్తే, ఇఫ్ బస్ కెన్ కవర్ 54 km in 2 hours వైల్ ట్రావెలింగ్ ఎట్ 75% ఆఫ్ స్పీడ్. అంటే 2 అవర్స్లో
54 కిలోమీటర్ ఏమో బస్ ఏమో అంటే 2 గంటల్లోనే 54 కిలోమీటర్ అనేది రీచ్ అవుతుంది. అది కూడా 75% ఆఫ్ ద స్పీడ్ మాత్రమే. ఇది 75% ఆఫ్ స్పీడ్ మాత్రమే. ఒకవేళ గనక 100% గనక స్పీడ్ కనుక చేస్తే ఎంత అవుతుంది? 72 కిలోమీటర్ అవుతుంది. ఎంత అవుతుందంటే 72 కిలోమీటర్, అంటే 2 × 36 మల్టిపుల్. సో ఇక్కడ మనకేమి ఇచ్చారంటే టైం చూద్దాం. ఫస్ట్ టైం ఏమిటంటే 2 hours లెసర్ దెన్ దట్ ఆఫ్ బస్. అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని అవర్స్ అవుతుంది? కంప్లీట్గా 10 hours అవుతుంది. అంటే 10 - 2 అనేది తగ్గుతుంది, ఎందుకంటే 2 hours లెసర్ దెన్ దట్ ఆఫ్ బస్ కాబట్టి. సో ఇక్కడ 8 hours అయితే ఇక్కడేమో 10 hours మన ఇచ్చిన క్వశ్చన్లో. అంటే స్పీడ్ 8 10 అంటే 4:5 అనేది టైం అవుతుంది. సో స్పీడ్ ఏమవుతుంది? మనకు అడిగింది ఏమిటి? స్పీడ్. సో స్పీడ్ అడిగారు కాబట్టి మీకు ఇందాకే చెప్పాను 5/4 అవుతుంది, అంటే 5:4. సో ఈ 10 ఎలా వచ్చిందంటే టైం ఈక్వల్ టు ఏమిటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ అని ఎంత చెప్పాను? 360 అనేది డిస్టెన్స్. స్పీడ్ ఎంత? 36 అనేది ఇక్కడ వచ్చింది కదా మనకు. సో 36 అంటే 36 × 10. సో 10 hours. సో బస్కి ఎంత అవుతుందంటే 10 hours అవుతుంది. సో అందుకే బస్కి ఏమో 10 hours తీసుకున్నాను, కార్కి ఏమో 10 - 2, ఎందుకంటే 2 hours అనేది లెస్ అవుతుంది కాబట్టి. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే ఫస్ట్ 2 గంటల్లో బస్ ఎంత అంటే 54 కిలోమీటర్ అనేది ట్రావెల్ చేస్తుంది. అది కూడా 75% యొక్క బస్ యొక్క స్పీడ్తో. ఒకవేళ 100%తో గనక స్పీడ్తో గనక ట్రావెల్ చేస్తే ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుందంటే 72 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది. అది కూడా ఈ 2 hours ఎంత అంటే ఈ 2 hoursతో 72 కిలోమీటర్ అంటే ఎంత అంటే 36 మల్టిపుల్ అవుతుంది. అంటే స్పీడ్ అనేది 36 km/h అవుతుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. సో 360 కిలోమీటర్ మనకు ఆల్రెడీ ఏ నుంచి బి ఇచ్చారు ఇక్కడ. సో 360/36. సో 360/36 అంటే 10. సో బస్ యొక్క ఎన్ని అవర్స్ అంటే 10 hours అవుతుంది. సో బస్ అనేది 10 hours అవుతుంది అంటే కార్ ఎంత అవుతుంది? 2 hours లెస్ కాబట్టి 10 - 2 అంటే 8 hours అవుతుంది. సో టైం అనేది 4:5 రేషియో ఉంటే స్పీడ్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, ఇన్వర్స్ అవుతుంది, అంటే 5/4 అవుతుంది. సో 5/4 అంటే ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ సర్టెన్ స్పీడ్. ఇఫ్ హీ ఇంక్రీజ్ హీ స్పీడ్ బై 12 km/h, then he will be 16 minutes early. By how much time he will be late if he reduce his speed by 15 km/h if his initial speed is 60 km/h? సో ఇది కూడా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ పర్సన్ కవర్, ఒక పర్సన్ కవర్ అంటే సర్టెన్ డిస్టెన్స్ కవర్ చేయడానికి విత్ సర్టెన్ స్పీడ్ ఎంత అంటే అది కూడా ఆ స్పీడ్ని ఇంక్రీజ్ కనుక చేస్తే, ఇఫ్ ఈ ఇంక్రీజ్ స్పీడ్ బై 12 km కనుక ఇంక్రీజ్ చేస్తే, సో దెన్ హీ విల్ బి 16 minutes ఎర్లీ. అంటే 12 km/h అని ఇంక్రీజ్ కనుక స్పీడ్ కనుక చేస్తే అతను 16 నిమిషాలు అతను ఎర్లీగా రీచ్ అవుతారు. బై హౌ మచ్ టైమ్ హీ విల్ బి లేట్ ఇఫ్ హీ రెడ్యూస్ స్పీడ్ బై 15 km. సో ఒకవేళ కనుక అతను 15 km/h కనుక స్పీడ్ కనుక తగ్గిస్తే ఎన్ని నిమిషాలు అంటే ఎన్ని నిమిషాలు అతనికి లేట్ అవుతుంది అంటే రీచ్ అవడానికి. సో ఇక్కడ ఇనిషియల్ స్పీడ్ ఎంత ఇచ్చారంటే 60 km/h ఇచ్చారు. అంటే S1 ఒకటి, ఇదేమో నార్మల్ అంటే ఇనిషియల్ స్పీడ్ ఒకటి, ఒకటేమో ఎర్లీ అంటే 60 minutes. హీ విల్ బి 60 minutes ఎర్లీ. సో 60 + 12 ఇది ఇక్కడేమో 60, ఎందుకంటే ఇనిషియల్ స్పీడ్ ఎంత 60 km కాబట్టి. ఇక్కడేమో 60 - 15 ఎందుకంటే 15 km/h అనేది స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడేమో స్పీడ్ పెరిగింది, ఇక్కడ స్పీడ్ అనేది తగ్గింది, ఇదేమో నార్మల్ స్పీడ్ ఇచ్చిన స్పీడ్ కాబట్టి. ఓకే, సో ఈ ఈక్వేషన్ చూస్తే 24:20 15 అవుతుంది. సో టైం ఏమవుతుంది? టైం ఏమో ఇదేమో స్పీడ్ కాబట్టి
సో టైం ఏమవుతుందంటే టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందండి. 1/24, 1/20 అండ్ 1/15. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఎల్సిఎం చేయాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ 24, 20, 15. సో ఎల్సిఎం ఏమొస్తుందంటే 120 వస్తుంది. సో ఇక్కడ 120తో మనం దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5:6:8. సో మనకు అడిగింది ఏమిటి ఇక్కడ, బై హౌ మచ్ టైమ్ హీ విల్ బి లేట్ ఇఫ్ హీ రెడ్యూస్ స్పీడ్. ఈ 15 km/h కనుక స్పీడ్ కనుక రెడ్యూస్ చేస్తే ఎంత టైం అతను లేట్ అవుతుంది అతనికి అనేది అడిగారు. సో ఇది నార్మల్ టైం కదా. సో నార్మల్ టైం అనేది 6 కదా. అంటే ఇక్కడ ఎర్లీ దానికి 1 hour డిఫరెన్స్ ఉంది. అంటే వన్ ఎర్లీ టైం ఎంత అంటే 16 minutes. సో అలా 6కి 8కి ఎంత డిఫరెన్స్ ఉంది, 2 ఉంది. సో 2 × 16 ఎంత, 32 minutes. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సత్యం ఆల్వేస్ రీచెస్ హిస్ ఆఫీస్ 30 minutes ఆఫ్టర్ ద ఆఫీస్ స్టార్టింగ్ టైమ్. వెన్ హీ ఇంక్రీజ్ హిస్ బైక్ స్పీడ్ బై 20%, he arrived at the office starting time. But when he increased his bike speed by 10 km/h, he failed to reach the office on time and only arrived at the office 15 minutes after the starting time. What could be the usual bike speed? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సత్యం ఆల్వేస్ రీచెస్ ఇస్ ఆఫీస్ 30 minutes ఆఫ్టర్ ద ఆఫీస్ స్టార్టింగ్ టైం. అంటే అతను ఆఫీస్ టైం ఎప్పుడైతే సత్యం ఆల్వేస్ రీచెస్ ఈజ్ ఆఫీస్, అతను ఆఫీస్కి రీచ్ అవ్వడానికి 30 minutes ఆఫ్టర్ ద ఆఫీస్ స్టార్టింగ్ టైం. అంటే స్టార్టింగ్ టైం నుంచి 30 minutes తర్వాత అతను రీచ్ అవుతాడు. ఇది సత్యం ఆల్వేస్ రీచెస్ ద టైం అనమాట. అయితే ఎప్పుడైతే అతను ఇంక్రీజ్ ఈజ్ బైక్ స్పీడ్ 20% కనుక అతను బైక్ స్పీడ్ కనుక ఇంక్రీజ్ చేస్తే, ఈ అరైవ్డ్ ఎట్ ద ఆఫీస్ స్టార్టింగ్ టైం. అంటే స్టార్టింగ్ టైంలోనే అతను రీచ్ అవుతాడు. అంటే 20% ఏమో తన స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే అతను స్టార్టింగ్ టైంలో రీచ్ అవుతాడు. ఒకవేళ కనుక నార్మల్గా అతను సత్యం ఆల్వేస్ రీచెస్ ఈజ్ ఆఫీస్ టైం ఏంటంటే 30 minutes ఆఫ్టర్. అంటే స్టార్టింగ్ టైంతో పాటు స్టార్టింగ్ టైం ప్లస్ 30 minutes, అంటే ఇక్కడ 30 minutes అతను లేట్ అవుతున్నారు. ఒకవేళ 20% కనుక తన స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే అతను స్టార్టింగ్ టైం అంటే ఆన్ టైంలో వస్తున్నారని అర్థం చేసుకోవాలి మీరు. సో బట్ వెన్ హీ ఇంక్రీజ్ హిస్ బైక్ స్పీడ్ బై 10 km/h, ఒకవేళ కనుక అతను బైక్ స్పీడ్ కనుక 10 km/h కనుక ఇంక్రీజ్ చేస్తే, ఫెయిల్ టు రీచ్ ద ఆఫీస్ ఆన్ టైం. అంటే ఆన్ టైంకి అతను రీచ్ కాలేకపోతున్నారు ఈ 10 km/h కనుక స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే. అండ్ ఓన్లీ అరైవ్డ్ ఎట్ ద ఆఫీస్ 15 minutes ఆఫ్టర్ ద స్టార్టింగ్ టైం. అంటే ఇక్కడ నార్మల్గా ఆల్వేస్ రీచెస్ టైం ఎంత అంటే 30 minutes ఏమో ఆఫ్టర్ స్టార్టింగ్ టైము, అంటే 30 minutes లేట్ అవుతున్నారు. 20% కనుక స్పీడ్ ఇంక్రీజ్ చేస్తేమో అతను ఆన్ టైం వస్తున్నారు. అంటే ఆఫీస్ స్టార్టింగ్ టైం వస్తున్నారు, అంటే ఆన్ టైంకి వస్తున్నారు. ఒకవేళ 10 km/h కనుక ఇంక్రీజ్ చేస్తే, ఇక్కడేమో పర్సంటేజ్ ఉంది, ఇక్కడేమో km/h ఇచ్చారు కాబట్టి ఇంక్రీజ్ కనుక చేస్తే అతను ఆన్ టైంలో రాలేకపోతున్నారు. కానీ ఆన్ టైం కాకుండా 15 minutes అనేది లేట్ అవుతున్నారు. సో మనం అడిగింది ఏమిటి, అసలు అతను యూజువల్ బైక్ స్పీడ్ ఎంత అని అడిగారు. ఇక్కడ స్పీడ్ అడిగారు, టైం కాదు అడిగింది. సో స్పీడ్ అడిగారు. సో లేట్ ఒకటి, ఎగ్జాక్ట్ ఒకటి. సో 20% అన్నారు కదా, అంటే 1/5. సో లేట్ ఎంత, ఇక్కడ 6 అయితే ఇక్కడేమో 5. సారీ, ఇది 5, ఇదేమో 6, ఇదేమో స్పీడ్ కాబట్టి. ఓకే, టైం ఏమవుతుంది, 6, 5 అవుతుంది. సో మనకి ఇచ్చింది ఇక్కడ ఏమిటి, 30 minutes ఆఫ్టర్ ద ఆఫీస్ స్టార్టింగ్ టైం, అంటే ఎగ్జాక్ట్ టైం. సో 5 × 30 ఎంత అవుతుందండి, 150. అంటే 150 minutes అనేది అతను, ఇది యాక్చువల్ టైము. సో 5కి 6 డిఫరెన్స్ ఏంటంటే 1, అంటే 1కి 30 minutes కాబట్టి ఇక్కడ మనం 5 × 30 అనేది చేయడం జరిగింది. అయితే 6కి ఎంత అవుతుంది, 6 × 30 అంటే 180 minutes. సో 180 minutes అనేది యూజువల్ టైం. సో ఇది యూజువల్ టైం. సో 180 - 15
ఈక్వల్ టు 165 మినిట్స్. సో ఇదేమో T2, ఈ 180 మినిట్స్ ఏమో T1. సో T1 ఈస్ట్ T2 ఏమవుతుందంటే 180 ఈస్ట్ 165 అవుతుంది, అంటే 12:11. మనకు అడిగింది ఏమిటి, స్పీడ్ అడిగారు. సో ఈ రెండు దానికి డిఫరెన్స్ ఎంత, స్పీడ్ ఏమవుతుంది, టైం అనేది 12:11 అయితే స్పీడ్ అనేది 11:12 అవుతుంది. సో ఈ మధ్య డిఫరెన్స్ ఎంత, 1, అంటే 1కి 10 అయితే 11కి ఎంత అవుతుందంటే 110 అవుతుంది. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఏమిటంటే 110 అనేది అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. He traveled at a speed of 21 km/h for the first half of the journey and at a speed of 24 km/h for the second half. Calculate the total distance traveled. సో ఇక్కడ అడిగింది ఏమిటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది అడిగారు. సో క్వశ్చన్ అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఫస్ట్ ఏమిటంటే ఏ మ్యాన్ కంప్లీట్ ఏ జర్నీ ఇన్ 10 hours. సో టోటల్ టైం ఎంత, టోటల్ టైం అనేది 10 hours. హీ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 21 km/h ద ఫస్ట్ హాల్ఫ్ ఆఫ్ ద జర్నీ. సో ఫస్ట్ హాల్ఫ్ ఆఫ్ ద జర్నీ ఏంటంటే 21 km/h. సో ఇది నేను డి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ హాల్ఫ్ ఆఫ్ ద జర్నీ ఏమిటంటే 24 km/h. బట్ ఈ టోటల్ టైం ఎంత అంటే 10 hours. సో మీకు ఆల్రెడీ తెలుసు డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. బట్ కంప్లీట్ టైంలో కనుక మార్చుకోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో d/21 ప్లస్ d/24 ఈక్వల్ టు 10, ఎందుకంటే టోటల్ టైం అనేది 10 ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు నెక్స్ట్ 8d ప్లస్ 7d/378 ఈక్వల్ టు 10. సో d ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 112. సో d ఈక్వల్ టు 112, ఇక్కడేమో 112. సో రెండు యాడ్ చేసి ఎంత అవుతుంది మనకు, సో 224 కిలోమీటర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ కంప్లీట్స్ ఏ జర్నీ ఇన్ 7 hours. He traveled the first half of the journey at a speed of 24 km/h and the second half of the speed of 32 km/h. The total distance of the journey is. సో ఫస్ట్ స్పీడ్ కదండి, 24 ఏమో హాల్ఫ్ ఆఫ్ ద జర్నీ, ఇంకోటేమో 32 కిలోమీటర్. సో 24 ఒకటి 32. సో అశోక్ కంప్లీట్ జర్నీ ఎంత, టోటల్ టైం అనేది 7 hours. సో మనం అడిగింది ఏమిటంటే టోటల్ డిస్టెన్స్ ఆఫ్ ద జర్నీ. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను 24:32, అంటే ఇక్కడ ఏమో మనకు రేషియో ఏమొస్తుంది స్పీడ్కి 3:4 అవుతుంది. 8×3 = 24, 8×4 = 32, అంటే 3:4 అవుతుంది. సో ఇక్కడ టైం ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, అంటే 4:3, అంతే కదా. సో టైం ఏమో 4:3 అవుతుంది, ఇదేమో స్పీడ్. ఓకే, సో మనకు అడిగింది ఏమిటి, టోటల్ టైం ఏమో 7 hours. టోటల్ టైం ఏమో 7 hours. ఇక్కడ ఆల్రెడీ ఈ టైంని ఈ రెండు కనుక యాడ్ చేసి ఎంత వస్తుంది, 7, అంటే 7కి 7 అయితే 1కి 1 అవుతుంది. సో అలా మనకు కావాల్సింది ఏమిటి, డిస్టెన్స్, స్పీడ్ ఇంటూ టైము. సో స్పీడ్ ఇంటూ టైము. సో ఇక్కడ ఏమో దీనికి డిస్టెన్స్ ఏమొస్తుందంటే 24 × 1 × 4 వస్తుంది. దీనికి ఏమొస్తుందంటే 32 × 1 × 3. ఇదేమో స్పీడ్, ఇదేమో టైము. సో స్పీడ్ ఇంటూ టైం ఎంత, డిస్టెన్సే కదా. సో 96, ఇది 96. సో 96 + 96 ఎంత అవుతుందంటే 192 కిలోమీటర్. సో ఆప్షన్ బి. సో ఎందుకు నేను 1 రాశానంటే
టోటల్ టైంకి అండ్ ఇచ్చిన టైంకి కంపారిజన్. అంటే 7 to 7కి 7 అవుతుంది, అంటే 1కి ఎంత అవుతుంది 1 అవుతుంది, కాబట్టి ఇక్కడ 1 ఇక్కడ 1 పెట్టుకున్నాను. సో 192 కిలోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫర్ 5.5 hours. The first half of the distance at 60 km/h and the other half at 20 m/s. The total distance traveled is. సో 5.5 hours ఏమో 60 km/h కనుక జర్నీ చేస్తే, అండ్ అదర్ హాల్ఫ్ రిమైనింగ్ హాల్ఫ్ ఎంత అంటే 20 m/s. ఎంత అంటే 20 m/s. సో మనకు దీన్ని km/hగా మనం మార్చుకుందాం. సో 20 × 18/5, 5 4 జా 20. సో 4 × 18 72 km/h. అంటే ఫస్ట్ ఏమో 60 km/h, నెక్స్ట్ ఏమో 72 km/h. సో టైం ఏమవుతుంది, ఇది 5 ఇది 6 అయితే టైం ఏమవుతుందంటే 6 to 5 అవుతుంది. సో మనకు అడిగింది ఏమిటి, ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ అడిగారు, కాబట్టి టోటల్ ఎంత అంటే 5 × 1/2 అంటే 11/2 hours. ఇది టోటల్ టైము. సో 6 + 5 = 11 కదా, అంటే 11 సో 11 ఏమో 11/2 అయితే 1కి ఎంత అవుతుంది 1/2 అవుతుంది. ఇదేమో వాళ్ళు ఇచ్చినట్టు, అంటే ఈ ట్రైన్ ట్రావెల్స్ ఫర్ 5.5 hours అని ఇచ్చారు కదా. సో మనం ఇచ్చిన రెండు టైంని యాడ్ చేస్తే మనకు 11 వచ్చింది, అంటే 11కి ఏమో 11/2 అయితే 1కి ఎంత అవుతుంది హాఫ్ అవుతుంది. సో ఈ 6ని హాఫ్తో కనుక మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందంటే 3 hours వస్తుంది. సో 3 hours ఇంటూ స్పీడ్ ఎంత 60. సో 3 × 60 అంటే 180. సో దీనికి 180 కిలోమీటరు, దీనికేమో 180 కిలోమీటర్. సో 180 + 180 ఎంత అంటే 360 కిలోమీటర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ట్రావెల్ 5x డిస్టెన్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 km/h, x distance at a speed of 5 km/h and 4x distance at a speed of 6 km/h and takes a total of 112 minutes. What is the total distance travelled by the person? So time equal to ఏమిటి, distance by speed. సో ఫస్ట్ ఎంత అంటే ఏ పర్సన్ ట్రావెల్ 5x డిస్టెన్స్ ఏమో స్పీడ్ ఎంత అంటే 5 km/h, అంటే 5x/5. నెక్స్ట్ ఏమిటంటే x డిస్టెన్స్ ఎంత అంటే స్పీడ్ ఎంత అంటే 5 km, అంటే x/5. ఇదేమో 4x/6 ఇచ్చారు. ఈక్వల్ టు టోటల్ టైం ఎంత ఇచ్చారు మనకు, టోటల్ టైమ్స్ ఏమో 112 minutes. సో దీన్ని అవర్స్ కనుక కన్వర్ట్ చేస్తే 112/60 hours. సో 5x/5 క్యాన్సల్, కాబట్టి అల్టిమేట్ ఏమొస్తుందంటే x = 1 అనేది వస్తుంది. అంటే 5x = 5 అయితే x = 1 వస్తుంది. సో 4x = ఎంత, మనకు అడిగింది ఏమిటి 5x = 5, ఎందుకంటే ఇది స్టార్టింగ్ది. నెక్స్ట్ x = 1, సో దీనికేమో 1 అవుతుంది టైము. అండ్ 4x = ఏమవుతుంది 4 అవుతుంది. సో మొత్తం యాడ్ చేస్తే 5 + 1 + 4 యాడ్ చేస్తే టోటల్ టైం ఎంత అంటే 10 km. సారీ డిస్టెన్స్, ఈ 1 5 4 యాడ్ చేస్తే 10 km ఈ టోటల్ డిస్టెన్స్. సో ఫస్ట్ ఏంటంటే ఏ పర్సన్ ట్రావెల్ 5x డిస్టెన్స్ ఏమో 5x/5. సో 5 క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ టైం ఎంత అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా, సో x/5. నెక్స్ట్ ఏమిటంటే 4x/6. సో నేను ఇక్కడ x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేశాను. సో x వాల్యూ ఎంత అంటే x = 1. సో 5x డిస్టెన్స్ ట్రావెల్ అయితే స్పీడ్ ఆఫ్ 5 km ఎంత అంటే టైం ఎంత అంటే 5, అంటే డిస్టెన్స్ ఎంత అంటే 5 కిలోమీటరు. అదేవిధంగా ఎక్స్కి ఎంత అంటే 1 km, 4x దానికి ఎంత అంటే 4 km. సో ఈ మూడు యాడ్ చేస్తే 10 km నాకు వచ్చింది. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్,
శ్వేత when increase her speed from 24 km to per hour 24 km per hour to 30 km per hour, she takes 1 hour less than the usual time to cover a certain distance. What is the distance usually covered by శ్వేత? సో మనం అడిగింది దేని గురించి అంటే శ్వేత గురించి. సో డిస్టెన్స్ ఈక్వల్ టు ఏమిటంటే స్పీడ్ ఇంటూ టైము. సో మనకు అడిగింది స్పీడ్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ ఇంక్రీజ్ కనుక చేస్తే ఆ స్పీడ్ ఫ్రమ్ 24 నుంచి 30 అంటే 24 ఏమో నార్మల్, ఇంక్రీజ్ ఎంత చేశారు 30. సో 24/30 అంటే 4/5. ఇదేమో స్పీడ్. టైం ఏమవుతుంది 5/4 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత 1. సో మనకేమి ఇచ్చారు 1 అవర్ అనేది లెస్ దెన్ ఇచ్చారు కాబట్టి యూజువల్ టైం టు కవర్ సర్టెన్ డిస్టెన్స్ కాబట్టి 1 అవర్కి 1కి 1 అవర్ అవుతుంది. అలా 5కి ఎంత అవుతుందంటే 5కి 1 కాబట్టి మల్టిప్లై విత్ 1 కాబట్టి 5 అవర్స్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ 24 ఇనిషియల్ అంటే యూజువల్లీ కాబట్టి, అండ్ టైం ఎంత వచ్చింది మనకు టైంకి 5 అవర్స్ వచ్చింది. అంటే 24 × 5 అంటే 120 కిలోమీటర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. A car driver leaves Noida at 9:30 a.m. and expects to reach a place at 300 km from Noida at 1:30 p.m. At 11:30 a.m. he finds that he has covered only 40% of the distance. By how much he has to increase the car speed to keep up his schedule? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 9:30కి నోయిడా ఏ కార్ డ్రైవర్ లీవ్స్ అంటే నోయిడా నుంచి అతను బయలుదేరడం స్టార్ట్ అవ్వడం జరిగింది 9:30 AM అండ్ ఎక్స్పెక్ట్ టు రీచ్ ప్లేస్ ఏంటంటే 300 కిలోమీటర్ ఫ్రమ్ నోయిడా. సో 300 కిలోమీటర్లు ఒక ప్లేస్ రీచ్ అవ్వాలని ఎంత టైం పట్టిందంటే 1:30 PM అంటే ఎన్ని గంటలు అంటే 4 అవర్స్ అవుతుంది. అయితే ఇదే క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు ఎట్ 11:30 AM అంటే 11:30 AM అప్పుడు హీ ఫైండ్స్ దట్ హీ హాస్ కవర్డ్ ఓన్లీ 40% ఆఫ్ ద డిస్టెన్స్. అంటే ఈ 9:30 నుంచి 11:30 మధ్యలో ఎంత అంటే ఓన్లీ 40% ఆఫ్ డిస్టెన్స్ అతను కవర్ చేశారనమాట. అయితే బై హౌ మచ్ హీ హాస్ టు ఇంక్రీజ్ ద కార్ స్పీడ్ టు కీప్ అప్ హిస్ షెడ్యూల్. సో ఎంత స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఉన్న విత్ ఇన్ టైంలో తను రీచ్ అవుతారని అడిగారు మనకు. సో 9:30 నుంచి 11:30 ఎన్ని అవర్స్ అవుతుంది 2 అవర్స్ అవుతుంది. సో 40% ఆఫ్ 300 అంటే ఎంత 120 కిలోమీటర్. సో స్పీడ్ ఎంత అంటే మనకి ఏమిచ్చారు స్పీడ్ ఏమిచ్చారు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైము. అంటే మన ఇక్కడ ఏమొస్తుందంటే స్పీడ్ ఏమొస్తుందంటే 60 కిలోమీటర్ వస్తుంది. సో రిమైనింగ్ ఎంత 120 కిలోమీటర్ కాకుండా రిమైనింగ్ ఎంత ఎన్ని కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఇక్కడ 90 km/h అనేది వస్తుంది. సో డిఫరెన్స్ ఎంత అంటే 30. సో ఎంతవరకు ఇంక్రీజ్ చేయాలంటే 30 km/h అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Next question. 2 cars A and B start simultaneously from a certain place at the speed of 30 km/h and 45 km/h respectively. The car B reaches the destination 2 hours earlier than A. What is the distance between the starting point and destination? So speed ఏమి ఇచ్చారు మనకు 31, ఇంకోటేమో 45. టైం ఏమవుతుంది 45/30 అంటే 3/2. సో 2 కార్స్ ఏ మరియు బి సైమల్టేనియస్గా ఫ్రమ్ సర్టెన్ ప్లేస్ నుంచి స్పీడ్ ఏంటంటే ఈ రెండు స్పీడ్స్ అనమాట. అయితే కార్ బి రీచెస్ ద డెస్టినేషన్ 2 hours ఎర్లియర్ దెన్ బి. అంటే బి అనే కారు ఏ కార్ కంటే ముందల 2 గంటల ముందలే రీచ్ అవుతుంది ఏదైతే డెస్టినేషన్ ప్లేస్ ఉంటుందో. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి అంటే ఏ అనే బి ఈ రెండు స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి ఎంత డిస్టెన్స్ అని అడిగారు మనకు.
సో టైం అనేది 3/2 కదా. సో డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 1. సో 1కి మనకేమిచ్చారు 2 అవర్స్ ఎర్లియర్, అంటే 1కి 2 అవర్స్ అవుతుంది. అంటే 3కి ఎంత అవుతుంది 3 × 2 అంటే 6 అవర్. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ఏమో స్పీడ్ ఇంటూ 6 అవర్ అంటే 180 కిలోమీటర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ చైల్డ్ గోస్ టు his school at the speed of 40 km/h, he reaches 2 hours early, and if the travel at the speed of 30 km/h, then the reaches 1 hour early. Find out his actual speed, distance and actual time taken in order to reach at time. సో యాక్చువల్ స్పీడ్ ఏంటంటే ప్లస్ అవుతుందండి, యాక్చువల్ టైం ఏమో యాక్చువల్ స్పీడ్. యాక్చువల్ స్పీడ్ కనుక పాజిటివ్ అయితే యాక్చువల్ టైం నెగిటివ్ అవుతుంది, అంటే తగ్గుతుంది. సో ఇక్కడ యాక్చువల్ టైం ఏమి ఇచ్చారు, ఫస్ట్దేమో 2 అవర్స్ ఏమో ఎర్లీ, అండ్ సెకండ్ ఏమి ఇచ్చారు 1 అవర్ ఏమో ఎర్లీ. సో ఈ రెండు దానికి యాక్చువల్ టైం కనుక చూస్తే 2 అవర్స్ నుంచి 1 అవర్, అంటే ఇక్కడ ఎంత 1 అవర్ అవుతుందండి. సో స్పీడ్ టైము, ఫస్ట్ స్పీడ్ ఏంటంటే 40 అండ్ నెక్స్ట్ ఏంటంటే 30. సో 4/3 టైం ఏమవుతుంది 3/4, 3కి 1 కన్నా డిఫరెన్స్ ఎంత 1. సో 1కి 1 అవర్ అవుతుంది యాక్చువల్ టైం అనేది. సో 3కి ఎంత అవుతుందంటే 3 అవర్స్ అవుతుంది. బట్ ఇదేమో యాక్చువల్ టైము, కానీ 2 అనేది యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ మనకు 2 అవర్స్ ఎర్లీ ఇచ్చారు కాబట్టి. సో 2, సో ఎంత అవుతుందంటే 5 అవర్స్ యాక్చువల్ టైము. దీనికేమో 4 అవర్స్ ప్లస్ 1 అవర్ యాడ్ చేయాలి. సో 5 అవర్స్ యాక్చువల్ టైము. సో D = 40 × 3 అంటే 120 కిలోమీటర్. ఇది మనం డిస్టెన్స్ వచ్చింది. సో యాక్చువల్ టైం కనుక చూస్తే యాక్చువల్ టైం ఈజ్ ఈక్వల్ టు 5 అవర్స్. యాక్చువల్ స్పీడ్ ఏమో 120/5 అంటే 24 km/h. సో ఇది డిస్టెన్స్, యాక్చువల్ టైం, యాక్చువల్ డిస్టెన్స్ అండ్ స్పీడ్. సో ఎంత ఈ క్వశ్చన్ కూడా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 120 కిలోమీటర్ ఆన్సరు, అండ్ స్పీడ్ ఏమో యాక్చువల్ స్పీడ్ ఏమో 24 km/h, అండ్ యాక్చువల్ టైం ఏమో 5 అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టూడెంట్ గోస్ టు స్కూల్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5.5 km/h and return at a speed of 4 km/h. If he takes 4 into 3/4 hours for the entire journey, then the total distance covered by the student is. సో ఒకటేమో స్పీడ్, ఫస్ట్ ఏమో 5.5 అంటే 5.5, ఇంకోటేమో 4 km/h. సో ఇది స్పీడ్. టైం ఏమవుతుంది 4/5.5. సో ఈ రెండుని యాడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఎంటైర్ జర్నీ అన్నారు కాబట్టి. సో 9.5 అవుతుంది. సో 9.5 అంటే 19/2. సో 19/2 ఏమో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు 4 × 3/4 అంటే 16 4 × 3/4 అంటే 19/4. సో 19/2 ఏమో 19/4 అయితే 1కి ఏమవుతుందంటే హాఫ్ అవుతుంది. సో అలా 5.5 × 2 = 2 ఎందుకు అవుతుందంటే ఇక్కడ 4 × మల్టిప్లై ఆఫ్ హాఫ్ కాబట్టి ఇక్కడ 2 అవర్స్ అవుతుంది. సో 5.5 × 2 సో ఈక్వల్ టు 11 కిలోమీటర్. సో 11 కిలోమీటర్ అనేది పోవడం అవుతుంది, అండ్ 11 కిలోమీటర్ అనేది పోవడము వెళ్ళడం రెండు కలిపి 11 కిలోమీటర్ ప్లస్ 11 కిలోమీటర్. సో టోటల్ ఎంత 22 kilometers. So option B. Next question. Trains cover the distance between two stations X and Y in 6 hours.
ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈస్ రెడ్యూస్డ్ బై 13 km/h, దెన్ ఇట్ ట్రావెల్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 9 hours. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 stations. సో మనకు అడిగింది ఏంటంటే ట్రైన్ కవర్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 stations అంటే ఎక్స్ మరియు వై ఎన్ని గంటలు అంటే 6 గంటల్లో. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఈజ్ రెడ్యూస్డ్ 13 km/h ఏమో రెడ్యూస్ అవుతుందండి, దెన్ ఇట్ ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఏమో 9 hours. అయితే మనం అడిగింది క్వశ్చన్ ఏమిటి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations అంటే 2 స్టేషన్ మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగారు. సో ఇక్కడ అల్టిమేట్ ఏమిటి, డిస్టెన్స్ అనేది సేము. సో టైం ఏమి ఇచ్చారు, ఫస్ట్ టైం ఏమో 6 hours, ఇంకోటేమో 9 hours. సో స్పీడ్ ఏమవుతుంది 9/6 అంటే 3/2. సో 3కి 2 అంటే 1 డిఫరెన్స్. సో 1కి 13 అవుతుంది స్పీడ్ కాబట్టి 13. సో 3కి ఏమవుతుంది 3 × 13 అంటే 39 km/h. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 × 39. సో 39 6 ఎంత అవుతుందంటే 234 km. సో 234 km is the right answer. Next question. When a child goes to school at the speed of 7 km/h, reaches 7 minutes late, and when he goes at the speed of 8 km/h, he reaches 8 minutes early. Find the distance between his home and school. సో మనం అడిగేది ఏమంటే డిస్టెన్స్ బేస్ అతను ఇల్లు నుంచి స్కూల్ ఎంత మధ్యలో దూరం అడిగారు మనకు. సో అల్టిమేట్ ఏమిటి, డిస్టెన్స్ అనేది సేము. సో యాక్చువల్ టైము ఒకటేమో 8 minutes అనేది ఎర్లీ, ఇంకోటేమో 7 minutes ఏమో లేట్. సో ఎంత అవుతుంది ఇక్కడ 15 minutes అవుతుంది. అంటే స్పీడ్ టైము 7/8, ఇక్కడేమో 7 km/h, ఇంకోటేమో 8 km/h. టైం ఏమో 8/7 అంటే 8కి 7కి ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అంటే 1కి 15 minutes అయితే 8కి ఎంత అవుతుంది 8 × 15. సో 15 8 ఎంత అంటే 120 minutes అంటే 2 గంటలు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 × 2 hours అంటే 14 km డిస్టెన్స్ అనేది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ మూవ్డ్ ఫ్రమ్ ప్లేస్ ఏ ఫర్ ప్లేస్ బి ఎట్ 2 PM at a speed of 4.5 km/h, stayed at place B for 1.5 hours and returned to place A at a speed of 6 km/h. He came back to place A at 7 PM. What is the distance between place A and B? సో ఏ మరియు బీల మధ్య డిస్టెన్స్ ఎంత అని అడిగారు మనకు. అయితే ఏ పర్సన్ మూవ్ ఫ్రమ్ ఏ నుంచి అంటే ఏ యొక్క ప్లేస్ నుంచి బీకి ఏ టైం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలు అంటే 2 PM. స్పీడ్ ఎంత అంటే 4.5 km/h స్పీడ్తో. సో అతను ఏ నుంచి బి దగ్గర రీచ్ అయిన తర్వాత స్టేడ్ ఎట్ ప్లేస్ బి 1.5 hours ఏమో స్పెండ్ చేయడం జరిగింది. అండ్ రిటర్న్ టు ప్లేస్ ఏ అంటే ఏ అనే అతను మూవ్ ఫ్రమ్ ప్లేస్ ఏ నుంచి బికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 2 PM స్టార్ట్ అయితే ఈ నుంచి ఇక్కడ వెళ్ళారు బి దగ్గర. సో బి దగ్గర ఏంటంటే 1.5 hours ఏమో అతను స్పెండ్ చేశారు. స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అతను రావడం జరిగింది. సో ఇక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే 4.5 km/h, వచ్చేటప్పుడు ఏంటంటే 6 km/h. అయితే హీ కేమ్ బ్యాక్ టు ప్లేస్ ఏ. సో వెళ్ళి రావడానికి ఎంత అంటే వెళ్ళిన టైం ఏంటంటే 2 PMకి అతను స్టార్ట్ అయ్యారు. రీచ్ అయిన టైం ఎప్పుడంటే ఎప్పుడు రీచ్ అయ్యారంటే 7 PMకి రీచ్ అయ్యారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్లేస్ ఏ అండ్ బి అంటే ఏ నుంచి బి మధ్యలో డిస్టెన్స్ ఎంత అడిగారు. అంటే టోటల్ టైం ఎంత, సో టోటల్ టైం అనేది 5 hours అంటే 2 PM నుంచి 8 PM అతను వెళ్ళి రావడం 5 hours. సో ఈ 5 hoursలో అతను 1.5 hours ఏమో అతను బి దగ్గర స్టే చేశాడు అంటే ఆగిండు.
సో ఇతను ఆగితే ఎంత, ఈ 1.5 అవర్స్ని రిమూవ్ చేస్తే 3.5 అవర్స్, అంటే 3.5 అవర్స్ అతను ట్రావెల్ చేశాడనమాట. సో ఫస్ట్ స్పీడ్ ఏమో 4.5 కిలోమీటర్ వచ్చేటప్పుడేమో 6, అంటే స్పీడ్ అనేది ఫస్ట్ ఏమో 4.5 వచ్చేటప్పుడేమో 6, టైం ఏమవుతుంది 6/4.5, అంటే ఇది 4/3 అవుతుంది. సో ఈ రెండు కంబైన్ చేస్తే 7, అంటే 7కి 3.5 అవర్స్ అయితే 4కి ఏమవుతుంది. సో ఇది 7 అనేది టోటల్ టైం, ఇది టోటల్ టైము. సో టోటల్ టైంకు 7కి ఏమో 3.5 అవర్ అవుతుంది. సో 1కి ఏమవుతుంది, దీనికి ఏమవుతుందంటే 4కి హాఫ్ అవుతుంది, 2 అవర్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ 2 అవర్స్, అంటే 9 కిలోమీటర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 cyclists X and Y start at the same time from place A and go toward place B at a speed of 6 km/h and 80 km/h respectively. Despite stopping for 15 minutes during the journey, Y reaches 10 minutes earlier than X. సో మనకు అడిగింది ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేసెస్ ఏ అండ్ బి కాబట్టి. సో ఏ బి, ఎక్స్ ఏమో 6 km/h, వై ఏమో 8 km/h. సో డిస్పైట్ స్టాపింగ్ ఫర్ 15 minutes డ్యూరింగ్ ద జర్నీ, వై రీచెస్ 10 minutes ఎర్లియర్ దెన్ ఎక్స్, అంటే స్టాపేజ్ కింద చూస్తే, విత్ స్టాప్ కింద చూస్తే 15 కిలోమీటర్ అవుతుంది, 25 minutes. సో స్పీడ్ అనేది ఎక్స్ ఏమో 6, వై ఏమో 8. సో టైం ఏమవుతుంది ఆటోమేటిక్గా 8/6, అంటే 4/3. సో డిఫరెన్స్ అంతా 1, 1కి 25 minutes అవుతే 4కి ఎంత అవుతుంది 100 minutes, అంటే 5/3 అవర్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 5/3. సో 3 2s, సో 2 5s 10, అంటే 10 కిలోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హౌస్ అండ్ ట్రావెలింగ్ ఎట్ 30 km/h. He reaches his office late by 10 minutes and traveling at 24 km/h. He reaches his office late by 18 minutes. Find the distance from his house to his office. సో ఫస్ట్ ఏమో 10 minutes, సెకండ్ ఏమో 18 minutes. టోటల్ ఎంత డిఫరెన్స్, ఎంత 8 minutes అనేది డిఫరెన్స్. సో స్పీడ్ అనేది 30, ఇంకోటేమో 24, టైం ఏమో 24 30, అంటే 4/5. సో 1కి 8 minutes అయితే 5కి ఎంత అవుతుంది 5 into 8, అంటే 40 minutes అవుతుంది. సో 40 minutes అంటే 2/3 hours. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 24 into 2/3. సో 3 8s, సో 16 కిలోమీటర్, అంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 16 కిలోమీటర్. సో మనం ఇంతవరకు ఏంటంటే ఈ క్లాస్లో టైం అనేది సేమ్తో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది, అండ్ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ మోడల్ అండి. సో అప్కమింగ్ ఎస్పెషల్లీ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఎవరైతే నా ప్రీవియస్ మనం మ్యారథాన్ ప్రోగ్రాంలో ఎంసీక్యూ బిట్స్ సాల్వ్ చేయడం జరిగింది, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. సో మీరు ఆ కంప్లీట్ కనుక మీకు యూట్యూబ్లో టీశాట్ యూట్యూబ్ ఛానల్ మీకు అవైలబుల్లో ఉంటుంది. సో కంప్లీట్ ప్లేలిస్ట్లో, సో అందులో కనుక మీరు ఖచ్చితంగా అన్ని వీడియోస్ కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఆ టాపిక్ పైన క్వశ్చన్ వస్తే 100% మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రీసెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది చాలా వరకు అందరి నుంచి రావడం జరిగింది, డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా. అండ్ ఫర్దర్గా ఎగ్జామినేషన్లో కూడా ఖచ్చితంగా వస్తుంది కూడా.
సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.